యాదవుల చరిత చెబితే ఈ జగము సిగము గదా. యాదవుల పేరు వింటే గగనం గంతెయ్యదా. యాదవుడి పాద స్పర్శతో పరవశించెను నేల తల్లిరా. ఆది దేవుడే ఆ శ్రీకృష్ణుడు యాదవ కులములో అవతరించెరా. తరిమే ఉరుము ఎదురుగా వచ్చి మాకు వారతిచ్చింది. కదిలే మేఘము మా వైపొచ్చి మాకు నీడనిచ్చింది. పంచభూతాల ఆత్మ సాక్షిగా పొడిచేటి తొలి పొద్దు సాక్షిగా జగత్తులో నా ఉషస్సు నింపిన మాధవుడు మా యాదవుడేగా. ఇంద్రధనసు తమ తోరణాలతో మమ్ము స్వాగతించింది. యాదవులంటే ఆ విధి సైతము చేతులు జోడించింది. ప్రపంచానికే మార్గదర్శిగా సమాజానికే సూత్రధారిగా లోకములో నా నీతిని నిలిపిన మాధవుడు మా యాదవుడేగా. అరే ఏంది కావచ్చు ఇవాళ మా నరసే తాత రామసక్కని యాదవుల చరిత్రనే కీర్తిస్తుండు పాటతోటి అని అనుకుంటారు కదా బిడ్డలారా. ఇక మరి నేను ఏడికి వచ్చిన అనుకుంటుర్రు యాదవ పులి. ఇక మరి పట్నం నగరాన్ని 2 మాటల ఏలి మరి 2 మాటల ఎంపీగా గెలిచి ఇక మరి కరోనా టైంలో కూడా సావు బతుకులో ఉండి కూడా ఈ ప్రజల కోసమే నేను బతుకుతా, నా జీవితాన్ని ఈ సమాజానికి అంకితం చేస్తా అన్నట్టుగా మరి ప్రజలే కుటుంబంగా భావించి పెద్ద మనిషి ఇక మరి అంజన్ కుమార్ అన్న ఈ రకంగా మా యాదవులకు ఏంది అన్యాయం జరుగుతున్నది అని ఇవాళ గలమెత్తిండులా. అందుకనే మీ తాతకి రాగం ఎత్తుకుండు. నిజంగానే శనాతి నిజంగానే మీకు అన్యాయం జరిగిన అదే యాదవ బిడ్డలకు ఏదో మంత్రివర్గ విస్తరణ ఈ కార్యవర్గ కూర్పులా అంత అన్యాయమే జరిగింది. అంతేనా? అంతే. ఎట్టెట్టా ఎట్లా అంటే ఇప్పటిదాకా చెప్పిన ఇల్లేవాను చెప్తూనే ఉంటావే పెద్ద మనిషి. మరి ఇప్పుడు ఎట్లా ఇప్పుడు మాకేం చెప్తున్నావు? మీ ఏమన్నా అదే చెప్తున్నా, మా సరి అయిన న్యాయం జరగాలి. దేనికి జరగలేదు ఇక్కడ నాయకత్వం కాదు. ఆ మీద పోయి రాహుల్ గాంధీని వాళ్ళకి కలిసి చెప్తా ఈ సంగతి ఏంది, ఇట్లా అన్యాయం జరుగుతుంది, మళ్ళీ ఏంది అవసరం లేదా మీకు యాదవుల ఓట్లు అని అడుగుతాను. మరి కష్టకాలంలో అంజన్ కుమార్ యాదవ్ పార్టీ కోసం బాగానే తల్లాడిండు అనేది ఉన్నది. మరి ఎందుకని నిన్ను ఈసారి ఇవ్వకుండా అంజన్ కుమార్ను ఈసారి ఇవ్వకుండా ఈ కార్యవర్గ కూర్పు అనేది ఎందుకు ఈ కథ నడుస్తుంది? ఎందుకు జరుగుతుందో మాకు అర్థం కాకలే కదా మీతో చెప్తున్నా. వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అట్లా అని, ఈ పక్షపాతం ఎందుకు చేస్తుర్రు అడగాలి. నేను 2 సార్లు ఎంపీని, 2 సార్లు నగరాధ్యక్షుని, కార్యవర్గ ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ను, ఏఐసిసి ఓబీసీ సెక్రటరీగా ఉండి దత్తన్న మీద గెలిచిన హైయెస్ట్ మెజార్టీతో గెలిచి వచ్చినోడిని. నగరంలో నేను అధ్యక్షుడు ఉన్నప్పుడే మేయర్ వచ్చిండు, ఇక్కడ అన్ని ఎమ్మెల్యేలు గెలిచిర్రు. వీళ్ళందరూ ఎక్కడెక్కడికి ఊర్లలోకి వచ్చి వాళ్ళు నాకు మా దగ్గర అది చేస్తూ ఉంటారు. మరి ఎట్లా మరి యాదవ సామాజిక వర్గం నుంచి నీకు ఏమైనా ఫోన్లు వస్తున్నాయా? ఏంది పెద్ద దిక్కుగా ఉండవు నువ్వు, మనకి ఏంది అన్యాయం అనేది ఏమైనా ఫోన్ చేస్తురా? నీకు ఫోన్ చేసినా చేయకుండా నా బాధ్యత తెలుసుకొని నేను చెప్తున్నా. ఫోన్ చేయాల్సిన అవసరం ఏముంది? అంతేనా? మనకు అన్యాయం జరిగింది తెలిసింది నేను మాట్లాడుతున్నా అంతే. అది మరి ఎట్లా ఇప్పుడు రాబోయే రోజుల్లో మరి ఇప్పుడు ఎట్లా న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తూ ఉంటాం మనం అంతే. పై దాకా పోతావా? పై దాకా మరి చూస్తున్నారు అంజన్ కుమార్ అన్న యాదవులకు అన్యాయం జరిగింది అన్నట్టుగా ఇప్పుడు పై దాకా పోతా. ఎటువంటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కళ్ళ చూస్తా, వాళ్ళకి ఈ ముచ్చట చెవులు వేస్తా. ఎటువంటి మా యాదవులకు మరి సంగతి ఏంది ఏం కథ అనేది కదా మరి పెద్ద మనిషి మాత్రం జర కళ్ళెర చేస్తుండు. మరి ఎట్లా ఏంది ఏం కథ మరి ఇప్పుడు ఈ టీపీసీసీలా ఇంకా ఏం కావాలి, ఏది వస్తే ఈ నయం అనుకుంటున్నాం? అన్నిట్లో సరైన సమాన భాగస్వామ్యం కావాలి. వేరే కులాలకు ఏంటి ఇస్తున్నావు, మన కులాలకు ఇవ్వాలి కదా, అట్లా అంతే కదా. నువ్వు 4 తీసుకొని నాకు 1 ఇస్తా అంటే ఏమో న్యాయమా? అది నువ్వు 10 తీసుకొని నాకు 2 ఇస్తా అంటే న్యాయమా? పెద్ద మనిషి అనిల్ కుమార్ అన్నకు రాజ్యసభ ఇచ్చిరట. రాజ్యసభ ఇచ్చింది అంటే వాళ్ళు తీసుకురు కదా, ఎమ్మెల్సీలు తీసుకురు, అన్ని తీసుకురు. ఆ రాజ్యసభ మన యాదవులది కాలేయింది, యాదవ్కి ఇచ్చారు. ఇస్తే కష్టపడ్డానికి ఇచ్చారు కదా. అంజన్ కుమార్ యాదవ్ ఇంట్లో తొట్టెల్లో వండుకుని తెచ్చియలే కదా కదా. తొట్టెలో వండుకొని ఏదో ఇంట్లో కూకొని అయినా తోక పట్టుకొని నడుచుకోనికి ఇయ్యలే కదా. కష్టపడి పని తిప్పల పడ్డందుకే పడుతున్నందుకే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ
ముఖ్యమంత్రి గారు ఇచ్చిర్రు క్లియర్గా సెలక్షన్ చేయరాళ్ళు. అది కథ. మరి ఈ కాళేశ్వరం కథ ఏందే? ఈ పెద్ద మనిషిని ఒకటే తిప్పలు పెడుతున్నట మీరు ఇంట్లో ఉండండి. దానికి పెద్ద మనుషులు చెప్తారు, మన కాంగ్రెస్ ఉన్నారు కదా, అది కథ. దానికి వాళ్ళే చెప్తారు. అంతే గాంధీ కదా? భవన్లో పోయితే వాళ్ళు అందరు పూర్తి ఆ. ఇక ఇప్పుడు రాంగ పోంగ మరి ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నావు, ఇప్పుడు ఏం కోరుకుంటున్నావు, ఎట్లయితే యాదవ సామాజిక వర్గానికి న్యాయం అవుతుందే అనుకుంటున్నావు? ఎట్లయితే అవుతుందంటే, ఇప్పుడు క్యాబినెట్ జరిగింది, అందులో ఒక మంత్రి లేడు, యాదవ్ మంత్రి ఉన్నాడా? లేడు. ఒక చైర్మన్ లేడు, ఒక్క చైర్మన్ లేడు, కమిటీలో లేదు. ఇలా లేకుంటే ఎట్లుంటుంది చెప్పు? మళ్ళా దీని ఎక్కడ ఈ ప్రభావం ఎట్లా చూపిస్తుంది రేపు? కాంగ్రెస్ వాళ్ళు, యాదవులు కాంగ్రెస్ వైపు ఉండాలంటే ఏం జరగాలి? వాళ్ళకి న్యాయం జరిగితేనే వేస్తారు కదా ఓట్లు వేసేటోళ్ళు కూడా. మళ్ళీ కొన్ని అడగరాను, మీరు బరిహాన్లు తిన్న బిడ్డ పలిచి పులిచి వేయకుండా ఎట్లుంటుంది? సమయందా? అంతే అడుగుతారు కదా ఇది కదా. ఇక మరి మొత్తానికైతే అంజన్ కుమార్ అన్న ఈ రకంగా మరి కండేరా చేస్తుండు. ఇక రేపు మా యాదవ సామాజిక వర్గానికి అన్యాయం జరిగింది, నేను భరిస్తట్లేను, ఇక లాభం లేదు, నేను ఢిల్లీకి పోతా, మరి ఇక సోనియమ్మ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చెవులు వేస్తా అన్నట్టుగా మాత్రం పెద్దమని చెప్పుకొస్తుండు. ఇక మరి ఇక చూడాలి మరి రేపు ఏం జరగబోతుంది. మరి ఒకవేళ అక్కడ వాళ్ళు శివుల పడ్డాక ఇంకేమైనా మార్పులు చేర్పులు జరుగుతాయా? ఏమన్నా జరిగే కోపు ఉంటుంది అంటవా? జరగాలి, జరగకుంటే అంతే కదా. నమ్మకం ఉందా నీకు? బరోబర్ చేస్తారు. ఆ ఫ్యామిలీ దృష్టికి వచ్చిందో రాలేదు కానీ ఆ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రజల గురించే కదా న్యాయాలు. తెలంగాణ ఇచ్చింది ఎవరు? తెలంగాణదే కదా. వాళ్ళు చేస్తారు న్యాయం, వాళ్ళు న్యాయం చేస్తాం భరోసా ఉందని నేను కామొచ్చున్నా. వాళ్ళకు పోయి చెప్పుకుంటా ఒకసారి కదా. చెప్పిన తర్వాత ఈయనకుంటే అప్పుడు చూద్దాం తర్వాత. మరి సామిరంగా చూసిన ఆరుల్లో మొత్తానికి అయితే పెద్దపేట మీదనే ఉంది వ్యవహారము. ఇక మరి ఎందుకు కావచ్చు పెద్ద మనిషి మరి కాంగ్రెస్ పార్టీ కరుడు కట్టిన లీడరు నరనరాన కాంగ్రెస్నే పాకించుకుండు, అంతేనా? ఎప్పటి సందో మరి ఈ రకంగా ఉంటున్న పెద్ద మనిషిని ఎందుకు కొద్దిగా అంత ఓర చూపు అనేది ఏడా బెడిసింది వ్యవహారం? ఏడా బెడిసింది లేదు. అన్యాయం ఎందుకు వాళ్ళు అది చేస్తారు అంటే నన్ను కావాల్చుకొని యాదవ్లో పెద్ద దిక్కున్నాడుగా, ఈ పెద్ద దిక్కునే వస్తుందామని చూస్తున్నారు. సమయందా? నేను వీక్ చేద్దాం, ఇది వీక్ అవుతాం యాదవ్లో. అది అందుకోసం మనం చేద్దాం, సమయం వచ్చినప్పుడు చూపిస్తాం ఏందో కథ. ఇది కథ. మొత్తానికైతే యాదవుల ప్రతాపం ఏంది? ఇప్పుడు మీ నసీహత పాడవన్నట్టుగా మరి యాదవుల ఒకప్పుడు రాజ్యాలు ఏలిన యాదవులు ఎటువా ఏంది ఏం కథ? అంత చరిత్ర గల యాదవ రాజ్యము ఇవాళ యాదవ సామాజిక వర్గము ఎందుకు ఇవాళ మరి సులకనైపోతుంది అన్నట్టుగా ఇక మరి పెద్ద మనిషి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడరు, పెద్ద లీడరు ఇక ఈ రకంగా మాత్రం జరంత బాధపడుతున్నట్టుగా, చింత చేస్తున్నట్టుగా కనపడుతుంది. ఇక మరి ఆయనే రేపు ఢిల్లీకి పోయి అక్కడ అధిష్టాన చెవులు వేసినాక ఖచ్చితంగా న్యాయం జరగబోతుంది యాదవ సామాజిక వర్గానికి అన్నట్టుగా మరి పెద్ద మనిషి మాత్రం ఈ రకంగా మన ఏఎన్ఎన్కైతే ఆంబయ్య వెళ్ళబూసుకుంటూ కెమెరామెన్ శివాతో మీ నర్సయ్య తాత.